అందరికీ శుభోదయం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనమే మన శరీరంలో రోగాలు సృష్టించుకుంటున్నాం. మన శరీరంలోని ప్రతి చిన్న కణం, మనం చేసే ప్రతి ఆలోచనని, మనం చేసే ప్రతి నెగిటివ్ భావనని స్పందిస్తూ ఉంటుంది. నెగిటివ్ భావాలతో, కోపంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సృష్టించుకోలేరు. మనమే మన పరిస్థితుల్ని సృష్టించుకున్నాము అన్న సత్యం మర్చిపోయి ఇతరులను నిందిస్తూ ఉంటే మన జీవితంలో మనం శక్తిని కోల్పోతూ ఉంటాం. మన మనసులో శాంతిని, సౌఖ్యాన్ని, సామరస్యాన్ని కలిగి ఉంటే మన జీవితంలో వాటినే సృష్టించుకుంటాం. ఉదాహరణకి, మన జీవితంలో మనమే కరెక్టు అనే అభిప్రాయాలకి అతుక్కుపోయిన వ్యక్తి మెడకు సంబంధించినటువంటి సమస్యల్ని సృష్టించుకుంటాడు. ఆ మెడ చుట్టూ బ్యాండ్ వేసుకొని అలా ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారంటే, నేనే కరెక్టు అనే అభిప్రాయంతో బాగా అతుక్కుపోయి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మెడకు సంబంధించినటువంటి సమస్యల్ని వారు సృష్టించుకుంటారు. అలాగే మార్పుని నిరాకరిస్తారు. జీవితంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది, ప్రతి క్షణం మార్పు ఉంటుంది. చిన్నప్పుడు మన శరీరం చిన్నదిగా ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. శరీరము తెలియచేస్తూ ఉంది మనకు, నిరంతరం మారుతూ ఉంటుంది అని. ప్రకృతిలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. కానీ వ్యక్తులు మార్పుని నిరాకరిస్తూ ఉంటారు. మార్పుని నిరాకరించే తత్వం వల్ల, మార్పుని అంగీకరించకపోవడం వల్ల, మార్పు చెందాలంటే భయం వల్ల వాళ్ళు గొంతుకు సంబంధించినటువంటి సమస్యల్ని సృష్టించుకుంటారు. అందుకని మనమందరం కూడా మార్పుని అంగీకరించాలి. అదేవిధంగా పరిస్థితులకు తగినట్లుగా వంగుట, లేకపోతే వాళ్ళు మోకాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్ని సృష్టించుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం లేనట్లయితే మనకి మోకాళ్ళ సమస్యలు అనేటువంటి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మన సొంత వ్యక్తిత్వానికి కానీ భయం వేసినట్లయితే మనం చర్మానికి సంబంధించినటువంటి సమస్యల్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా